నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక టమాటో కూరని తయారు చేసుకుందామండి. ఇది రాగి సంగట్లోకి, అన్ని టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇవి టమాటోలు అండి. నీట్గా వాష్ చేసి కొంచెం వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఒక 8 తీసుకున్నాను. అందులోకి ఒక పెద్ద 2 ఆనియన్స్ అండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 8 తీసుకున్నాను. మళ్ళీ కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి కూడా వేయాలి. అలాగే ఒక వెల్లుల్లి తీసుకున్నాను. తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఈ ఉల్లిపాయల్ని, టమాటోల్ని, పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. ఈ టమాటో కర్రీ కొద్దిగా ఆయిల్ ఉంటే బాగుంటుంది. 1/2 టీ స్పూన్లు ఆవాలు, మినప్పప్పు అండి. లైట్గా జీలకర్ర మరీ ఎక్కువ వద్దు. ఆవాలు వేగాయండి. ఇప్పుడు వెల్లుల్లిని పొట్టు తీయకుండా కొంచెం మరి ఎక్కువ కొట్టకుండా అలా లైట్గా కచ్చా పచ్చగా కొట్టి వేసేయాలి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇలా మరీ చిన్నవి కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసేయాలి. కొద్దిగా కరివేపాకు. ఇక్కడ చూడండి, ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా సపరేట్గా చేసుకోవాలి. అది కూడా ఇందులో వేసేద్దాం. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ చూడండి, టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరి చిన్నవిగా ఏమీ అవసరం లేదు. ఈ టమాటాలు కూడా ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ఇదంతా కలుపుకుందామండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అలాగే ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఈ పోపులో బాగా వాట్ చేస్తే అప్పుడు కరెక్ట్గా మనకు చక్కగా వేగిపోతాయి అన్నీ. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కల్లుప్పు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం పొడి. మనం పచ్చిమిర్చి వేసాము, కానీ ఇవి నాటు టమాటోలు అండి, పుల్లగా ఉంటాయి. మనం వేసిన ఆ పచ్చిమిర్చి, తర్వాత ఆనియను, వాటికన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది. కారం ఏమీ అనిపించదు. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూను ధనియాలండి, వేయించి పొడి చేసిన ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, వీటితో పాటు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా మగ్గించేసుకోవాలి. ఇందులో నీళ్ళు వస్తాయి. మనకి కావాలంటే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు, లేకపోతే అలాగే గట్టిగా కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, బాగా మగ్గనిద్దాం. తర్వాత చూద్దామండి ఒకసారి. ఒక 5 నిమిషాల్లో మనం కూరగాయలు, టమాటోలు, ఆనియన్స్ కట్ చేసుకోవడమే అండి లేటు. 5 నిమిషాల్లో మనం ఈ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు. అందరికీ కూడా చాలా ఫేవరెట్ ఈ టమాటో కర్రీ అంటే, అందరూ ఇష్టపడతారు. దీనికి ఏం మూత పెట్టలేదండి, అలాగే కలుపుతూ ఒక 8 నిమిషాలు పట్టింది ఈ టమాటాలు మగ్గివ్వడానికి. చూడండి, ఇప్పుడు మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా ఉండాలి. ఈ టమాటో కర్రీ కూడా ఇంకా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్తో చేయొచ్చు. నేను అవి కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ కర్రీలో ఈ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకొక మెథడ్లో చేసే టమాటో కర్రీకి కొంచెం చిన్న ముక్కలుగా, అంటే పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. దీన్ని మనం బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 or 3 డేస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇందులో నీళ్లు వేయలేదండి, అంటే ఈ మెథడ్లో చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా ఏం లేకపోయినా పర్వాలేదండి, మరీ ఎక్కువ వద్దు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేద్దాం. అంతే అండి, టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ఎగ్ ఆమ్లెట్ కానీ, ఇది పెరుగన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. అలాగే పాపడ్స్ అండి, అప్పడాలతో సూపర్గా ఉంటుంది. మజ్జిగ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ చూడండి, ట్రై చేయండి.
చేసిన వాళ్ళు మళ్ళీ నాకు రిప్లై చేస్తున్నారు. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం.